దేశం ఎక్కడికో వెళ్ళిపోతాబ్బా, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ కరుగుల్లా గ్లేషియర్ వచ్చేసి 23,000 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది టిబెట్ డాగ్ అండి. ఇక్కడ టిబెట్ లోనే ఉంటది. అయినా వాళ్ళు నేను వెళ్ళిన పియ్యిని వచ్చిన కూడా వేస్ట్ చేయలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టిబెట్, చైనా. సో హోటల్ చెక్అవుట్ చేసేసి టిబెట్లో ఉన్న ప్రకృతిని చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు గుళ్ళు చూసాం, గోపురాలు చూసాం. ఓకే, మనం ఇప్పుడు ప్రకృతిని చూడబోతున్నాం. నదులు ఉన్నాయి, అద్భుతమైన నదులు, గ్లేషియర్స్ అంటారు కదా, ఇది మంచు దెబ్బలు ఉన్నాయి. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాం, అడ్వెంచర్ స్టార్ట్ అయింది. ఆ లాస్ట్ 2 రోజులు ఎండలో తిరగడం వల్ల బుర్ర బాగుంది కానీ ముఖం ఇదంతా కమిలిపోయింది. మొత్తం అంతా సన్లైట్ ఎక్కువ పడి ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా. మరి 17,000 అడుగుల ఎత్తులో సూర్యుడు మన ముఖం మీద పడతారు. సన్స్క్రీన్ లోషన్ రాసుకోమని అన్నారు, రాసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి సాహసయాత్రని ఎంజాయ్ చేయండి. టిబెట్ వీడియోలు ఎవరైతే చూడలేదు ఎంతవరకును దయచేసి ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి మీకు చూపిస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ చూస్తారని కోరుకుంటూ లెట్స్ ఎంజాయ్ ద డే. సో టిబెట్లోనూ అద్భుతమైన సరస్సుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న టెక్నాలజీ చూపిస్తాను, ఆశ్చర్యపోకండి. ఓషియాన్ని చైనా పోకచి. ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలో ఏది ఎమర్జెన్సీ అయినా ఈ వెహికల్ మిమ్మల్ని సహాయం చేస్తుంది. ఆక్సిజన్ సిలిండర్ షాప్ ఎవ్వడూ లేరు, జస్ట్ స్కాన్ చేయడం, ఆక్సిజన్ డబ్బాలు తీసేసుకోవడం, ఆక్సిజన్ పీల్చుకోవడం, బతకడం. ఈకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ అంటే పర్యావరణానికి పాడు చేయకుండా ఉన్న టాయిలెట్స్ అని అర్థం. అడుగడుగున సోలార్ లైట్లు చూసారా, సోలార్ లైట్లు ఇదిగోండి, అదిగోండి, అదిగోండి, అదిగోండి. సో ఇక్కడ పనిచేసే వాళ్ళకి మనం ఉండాలి కదా, వాళ్ళు పనిచేయాలంటే బంకర్స్, పనిచేసే వాళ్ళకి సెక్యూరిటీకి ఇంచు చలికొర లోపల 5 స్టార్ ఫెసిలిటీస్ బంకర్ లోపల. టెక్నాలజీకి పవర్ కావాలి కదా, ఎవడిస్తారు ఇంత కొండ మీద? సోలార్ ప్లాంట్. ఎన్ని ప్లేట్లు ఉన్నాయో, ఎండ గట్టిగా ఉంటుంది. ఆ ఎండను తీసుకెళ్ళి బ్యాటరీల్లో నెలకు సరిపడా సేవ్ చేశారు. అన్నీ ప్రకృతిలో ఉన్నాయండి. టెక్నాలజీ వాడుకుంటే దేశం ఎక్కడికో వెళ్తుంది. సో వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనికోసం అందరూ వస్తారు. అసలు నదీ జలాలు ఎప్పుడు అలా ఉండవు, సముద్ర జలాలు అలా ఉంటాయి. నదీ జలాలు చూసారా, చూసారా ఎంత బాగుందో, సూపర్, ఎంత బాగుందో చూడండి నదీ జలాలు. ఎప్పుడైనా మీరు ఊహించారా నదీ జలాలు ఎలా ఉంటాయని? మీరు చూస్తున్నారు కదా, ఇది టిబెట్ డాగ్ అండి. ఇక్కడ టిబెట్లోనే ఉంటుంది. చాలా కోపంగా ఉంటుంది, భయం వేస్తుంది. సింహం పిల్లలాగా ఉంది, చాలా బాగుంది. టిబెట్ డాగ్, టిబెట్ డాగ్ ఎంత బాగున్నావో, బులేగున్నావు. చీ 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 చీ. టిబెట్ డాగ్ చూడండి ఎంత బాగుందో కదా, బొచ్చెక్కు ఉంది, సూపర్. లంచ్ టైము మాకు హాట్ పాట్ ఇచ్చారు. ఈ లంచ్ చూడండి, అన్ని రకాలు చూడండి, యానిమల్ ఇది మొత్తం అన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ నేను ఇక్కడ యాక్ మాంసం ఉన్నది కదా, అవన్నీ అడిగాను. ఇప్పుడు ఇందులో వేసుకొని తింటాను. ఇది ఒక రొయ్య ఇందులో వేసాను. తర్వాత అన్ని రకాల బాల్స్ ఇందులో వేసి నానబెట్టుకొని తింటాం, మామూలుగా ఉండదు. మీ అభిప్రాయం ఏంటండి ఈ లేక్ యమదోర్క్ మీద? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా వీళ్ళు చేసిన టెక్నాలజీ కానీ, నిజంగా మెయింటైన్ చేసే విధానం కానీ ఎలా ఉంది? సో మనకి సేమ్ ఇప్పుడు మీరు భూభాగంలో చూసుకుంటే ఇది భారతదేశం మ్యాప్, నేను గూగుల్ మ్యాప్ మన ఇండియాది, ఇది చైనా మ్యాప్. 2 మ్యాప్లకి చాలా తేడా ఉంది, చూసుకోవచ్చు. ఎందుకంటే బార్డర్లో కొంచెం తేడాలు ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ పార్ట్లో ఉన్నాం. సో మనకున్న ప్రదేశాలు కార్గిల్ ఇవన్నీ నేను తిరిగాను.
లే లదాఖ్లు మీ అన్నీ చూసారు. సో మనం కూడా చేయొచ్చు, చాలా ఉన్నాయి మన టూరిస్ట్ ప్లేస్లు. మన టూరిస్ట్ ప్లేస్లు మనమే ఇంప్రూవ్ చేసుకొని మన 140 కోట్ల జనాభాకి ప్రమోట్ చేస్తాం. అలాంటి వాళ్ళతోని దేశం ఎక్కడికో వెళ్ళిపోతాపా, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను ప్రమోట్ చేస్తాను 6 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని నేను ప్రమోట్ చేశాను. నా తర్వాత ఎంతోమంది వెళ్ళారు లే లదాఖ్ చైన్లు వేసుకొని కార్లకి, మర్చిపోయారా? సో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి టూరిజంకి. సో దారి పొడుగున మనం వెళ్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఇలాగ టూరిజం ప్లేసులు, అందరూ లోకల్ డ్రెస్సులు వేసుకొని, వెదర్ అయితే అద్భుతంగా ఉంది. ఏం పుణ్యం చేసుకున్నానో ఏమో. ఈ చిన్న ఏక పడిపోయినా చాలా క్లీన్ చేసేస్తారు. చిన్న ఏక పడడమే, ఒక పేపర్ పడితే క్లీన్. శుభ్రం 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 శుభ్రం. నీ ఇంటిని నువ్వు ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో దేశాన్ని అంత శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రశాంతంగా నీ లొకేషన్ నువ్వు ఎంజాయ్ చేసుకో, పర్యావరణాన్ని కాపాడుకో, వెళ్ళిపో, అంతే. అది ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కనబడుతున్నాయా? సందులో సీసీటీవీ కెమెరా మీరు చూడండి. ఇక్కడ 1 2 జూమ్లో చూపిస్తాను. ఇక్కడికిక్కడ జస్ట్ 10 మీటర్లకి 3 సీసీటీవీ కెమెరాలు. ఈ లొకేషన్లో 100 పెట్టారు. దేనికి, ఎందుకు? మా ఎమ్మెల్యే రెడ్డి గారి తాలూకా, నాయుడు గారి తాలూకా అనాల్సిన అవసరం లేదు. ఇవి చెప్తాయి, కెమెరాలు చెప్తాయి. ఎవరిని కొట్టావో, ఎవరిని తన్నావో, ఎవరి లంచం తీసుకున్నారో అనేసి. సిగ్గు లజ్జ చీము నెత్రు ఏమైనా ఉంటే మాడితే మారండి, లేదంటే అక్కడే ఉండండి. అదెందుకు లైట్ వెలుగుతుందంటే తెల్లార్లు పనిచేస్తుందంట. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు ఉంటారు యాక్సిడెంట్లు అవ్వకుండా? బస్సు వెళ్ళిందా మరి రాత్రి ఎవరు కనబడుతుంది? సోలార్ సిస్టమ్ పెట్టేశారు. తెల్లార్లు 360 రోజులు అలా లైట్లు వెలుగుతూనే ఉంటుంది. మనిషితో పని టెక్నాలజీయా. సో టెబిట్లోనే మనం కరుగుల్లా గ్లేషియర్లో ఉన్నాము. ఆ కరుగుల్లా గ్లేషియర్ వచ్చేసి 23,000 అడుగుల ఎత్తులో ఉన్నాను. నేను వచ్చేసి 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే గుడి ఉంది, గోపురం ఉంది, పూజలు చేసుకుంటున్నారు అని మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. చాలా భక్తి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది నిజంగా. చాలా చాలా బాగుంది. గుడి దగ్గరికి తీసుకెళ్తాను చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్ చూడండి, ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ప్రజలు అబ్బా ఫోటోలు కెమెరాలు చూడండి అయ్యా. మేమేం చెయ్యం, అక్కడ ఒక 10 కెమెరాలు పెట్టారయ్యా. కెమెరాలు కాదు, ఇంచు కూడా మిస్ అవ్వదు నాయన. అద్భుతం, మహా అద్భుతం, సకలాద్భుతం, పుణ్యాద్భుతం, ప్రేమ అద్భుతం, ప్రేమ. దేవుడా ఎంత బాగున్నావయ్యా. నిజంగా పుణ్యాత్ముడిని సందర్శించుకోండి అయ్యా. శివుడు కనబడతారు, సందర్శించుకోండి. శివయ్య ఈ వెనకట్ల కైలాస పడుతుంది, దీని వెనకట్ల ఉంది. దండం పెట్టుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. సాంబ్రాణీలు దూపాలు చాలా బాగున్నాయి. ఇక్కడ సాంబ్రాణీలు ధూప్ స్టిక్లు లేవు. దండం దేవుడికి. ఇదిగో ఇది ఎక్కడ పండే హిమాలయ, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో పండే గడ్డిని పెట్టి దండం పెట్టుకోవాలి. మా మేకపిల్ల చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో కదా. నింగి నెల వెలకింటే దారిలో. How you like it? This one beautiful? You like it? Breathtaking. Yeah. So in Miami, so hot, right? It's so hot. So it's With cold. lots of oxygen. Yeah. Enjoy. You too. చైనా వాళ్ళు నేను వెళ్ళిన పియ్యిని వచ్చిన కూడా వేస్ట్ చేయలేదు. బాత్రూంలో గొప్పతనం ఏంటి అని చెప్పకండి. సింపుల్, నువ్వు ఏ పియ్యి వెళ్ళినా వచ్చేళ్ళినా అది భూమిలో ఇంకిపోతుంది. కొన్ని నెలల తర్వాత అది తీసుకెళ్ళి కంపోస్ట్గా వాడుకుంటారు. అద్భుతం, అమోఘం, అఖండం. ఎలా ఉంది, బాగుందా? చైనా గవర్నమెంట్ చేసిన ఈ మంచి పనికి, అభివృద్ధికి గాను చైనా గవర్నమెంట్కి ఒక సెల్యూట్. నిజంగా చాలా బాగా అభివృద్ధి చేశారు. వీళ్ళని చూసి మనం మంచి పని ఎవరు చేసినా అప్రిషియేషన్ చేయాలి, రైట్?
అభివృద్ధి ఎవరు చేసినా అప్రిషియేషన్ చేయాలి. వీలైతే చూసి నేర్చుకో, లేదంటే అన్ని నువ్వు మూసుకొని ఉంటా. అంతేగాని తొరకొట్టడం, మీసాలు మెలేయడం వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, అభివృద్ధి నువ్వు మాట్లాడుకు, ఎక్కువ మాట్లాడుకు. నీ పని, నువ్వు చేసిన పని చూపిస్తుంది, మాటల్లో కాకుండా చేతల్లో చూపించు వీలైతే. ఇప్పుడు మీకు టిబెట్లోనే గాలాంతర ప్లేస్ అంటే కొన్ని కొండల మధ్య నుంచి గాలి దూరం వస్తుంది. అక్కడ ఉన్న గాలి ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు, చాలా స్పీడ్ వస్తుంది. చూపిస్తాను మీకు, చూడు. టిబెట్లోనే అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ ప్రాంతం చాలా ఫేమస్ అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. గాలి విపరీతంగా ఉంటుంది. మీకు వచ్చేటప్పుడు చూసారు కదా, అల్ బబ్యాస్ కతండే, చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ సినరిక్ ప్లేస్ అనమాట. నిజంగా హై విండ్, ఎప్పుడు విండ్ ఉంటుంది ఇక్కడ. గాలి ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే కొండల మధ్య నుంచి చీలుకొని వస్తుంది ఈ ఏరియా, అందుకు. వా, చూసుకోవచ్చు. జగలాస్తాన్ డాండోయ్, యమ్మ ఎల్లక్కు. కదా, బాగుందా? సూపర్. చూడండి, మామూలుగా లేదు. చాలా బాగుంది. సూపర్ బాగుంది. గాలాంతరం ప్లేస్ మొత్తం హైలైట్, నిజంగా సూపర్. గాలాంతరం ప్లేస్ ఎక్సలెంట్. సో గాలాంతరం ప్లేస్లోని అది ఫేమస్. ఇంత ఆల్టిట్యూడ్ ప్లేస్లో కూడా చెత్తకుండి ఐరన్ పెట్టారు. ఎందుకు అంటే చెత్త క్లీన్ చేయడానికి ఒక మనిషిని పెట్టారు. చెత్త అంతా ఏరి ఇందులో వేసి మూసేస్తారు, జంతువులు ఏం తినకుండా. పర్యావరణాన్ని కాపాడడం తెలుసుకోవాలి, ముఖ్యంగా తెలుసుకోవాలి. పర్యావరణాన్ని పాడు చేయడం మనమే, అది కాపాడడం మనమే, మన మీద బాధ్యత. సో ఇప్పటి వరకు లొకేషన్ చూసిన మీకు ఒక అభిప్రాయం వస్తుంది లొకేషన్స్ మీద. మీకు నచ్చిన కమెంట్స్ని చేస్తే చూసి ఆనందిస్తాను. వీలైతే నేను వాయిస్ మెసేజెస్ రిప్లై ఇస్తాను. ఓకే, సో అన్నీ మంచి 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ ఇచ్చారనమాట. టెక్నాలజీ బాగున్నది. మొత్తానికి ఒక సిటీ, ఇప్పుడు బయటికి వెళ్ళి సిటీ చూపిస్తాను. బెడ్, అది బాత్రూమ్ అని A to Z టెక్నాలజీ. మామూలుగా లేదు. ఇప్పుడు మనం ఏ సిటీలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది సిటీ బయటికి వెళ్ళి చూపిస్తాను. ఓకే, వెల్కమ్ టు షిగాతా అనే సిటీ. సో ఇదే నేను ఉంటున్న హోటల్. ఈ షిగాతా అనే సిటీ టిబెట్లోనే రెండో అతిపెద్ద సిటీ అనమాట. చాలా అభివృద్ధి చేశారు, మామూలుగా లేదు. ఓకే, నేను ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు. ఓన్లీ ఆ సిటీలోనే ఆ ప్రాబ్లం, ఈ సిటీలో ఏం ప్రాబ్లం లేదు. స్వేచ్ఛగా నేను ఏం చేసుకోవచ్చు. ఓకే, రేపు రాబోయే అడ్వెంచరస్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం లొకేషన్ ఎక్కడున్నామంటే, ఇప్పుడు చూడండి, ఇది చైనీస్ మ్యాప్లో మనం ఎక్కడున్నాము. ఇది గూగుల్ మ్యాప్, ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్లో మనం ఎక్కడున్నాం, ఈ రెండు లొకేషన్స్ మీరు చూస్తున్నాం, మీకు అర్థమైంది కదా. సో ఈ భూటాన్కి వెరీ క్లోజ్గా ఉన్నాము. రేపు రాబోయే అడ్వెంచరస్ మీరు గెస్ట్ చేస్తే చాలా హ్యాపీ, లేదంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. కానీ చాలా 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 మధురానుభూతులు కలిగించే అడ్వెంచరస్, చాలా బాగుంటుంది. ఇంతటితో సమాప్తం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు టిబెట్, చైనా నుంచి. జై హింద్.